యొక్క అధికారికి లోబడితేనే నీ అభిషేకం ఇంకా మెరుగుపరచబడుతుంది. నువ్వు దేనినైతే వదులుకోలేని అనుకుంటున్నావో, దేనినైతే అసాధ్యం అనుకుంటున్నావో, దేవుడు అంటున్నాడు లేదు, నువ్వు ఆ పద్ధతిలో ఉన్నావు, అందుకే నువ్వు నా పద్ధతిలోకి రా, నేను మారుస్తాను. నువ్వు నాకు సమర్పించుకో, నేను దాన్ని చూసుకుంటాను. నేను నా శక్తిని ఇస్తాను, నా బలాన్ని ఇస్తాను, నా ఫ్రేమ్వర్క్లో పెడతాను, నా సిస్టమ్ నీకు ఇస్తాను. డోంట్ వరీ అబౌట్ ఇట్, ఈవెన్ ట్రై టు ఓవర్కమ్. నువ్వు ఎప్పుడైతే అధికారానికి సమర్పించుకుంటావో నీ యొక్క శక్తి అధికారికంగా నువ్వు చూపించవచ్చు. దేవుడు నీకు కొన్ని తలాంతులు ఇచ్చాడు. ఆ యొక్క తలాంతులను నువ్వు వాడుకుంటే ఖచ్చితంగా దేవుడు నిన్ను దీవిస్తూనే ఉంటాడు అధికారికంగా. హల్లెలూయా. నీకు వచ్చిన అతిపెద్ద సమస్య ఇదే. అర్రే ఆమెమనుకుంటుంది, ఈయనేమనుకుంటాడు, బాధపడతాడేమో, అదవుతాడేమో, ఇదవుతాడేమో. ఇఫ్ యూ ఐడెంటిఫై యువర్ అథారిటీ, యూర్ గోయిన్ టు క్యాన్సిల్ అదర్ పీపుల్స్ ఒపీనియన్స్. నీ ఏరియా ఆఫ్ గిఫ్టింగ్ ఈజ్ సో న్యాచురల్. నువ్వు దాన్ని వెతికి కనుగొని దాని క్రిందన నిన్ను నువ్వు సమర్పించుకోవాలి. హల్లెలూయా. ఈరోజు మనము అధికారంలో 3వ భాగం గురించి తెలుసుకోబోతున్నాము. ఆ 3వ భాగము ఏంటంటే మిమ్మల్ని ఇంకా అధికారంతో ప్రేమలో పడేస్తుంది. హల్లెలూయా. సో ఎందుకండి అధికారాన్ని ఎందుకు ప్రేమించాలి అంటే దాని యొక్క లాభాలు చాలా ఉన్నాయి. అధికారాన్ని ప్రేమిస్తే ఏమవుతుందంటే వీఆర్ గోయింగ్ టు బి బెనిఫిటెడ్. సో ఈరోజు అధికారం యొక్క లాభాల గురించి మాట్లాడాలనుకుంటున్నాను. అధికారం యొక్క లాభాలు. సో వీఆర్ గోయింగ్ టు టాక్ అబౌట్ ద బెనిఫిట్స్ ఆఫ్ అథారిటీ. అధికారం యొక్క లాభాలు ఏముంటాయండి, అసలు అధికారమును ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, ఎందుకు అర్థం చేసుకోవాలి అని మనం ఆలోచించినట్లయితే దేర్ ఆర్ మెనీ బెనిఫిట్స్ ఫర్ అథారిటీ. సో అధికారం వలన చాలా లాభాలు ఉంటాయి. దానిలో మొట్టమొదటిది జీవిత విజయానికి రహస్యము ఏమిటంటే అధికారము కనుక్కొని దాని క్రింద ఉండటము మనకి జీవితం యొక్క విజయాన్ని అనుగ్రహిస్తుంది. సో ఇఫ్ యూ వాంట్ బి సక్సెస్ఫుల్, అధికారాన్ని మొట్టమొదటిగా 2 పదాలు ఉన్నాయి, జాగ్రత్తగా చూడండి. అది కనుగొని, రెండవది దాని క్రింద ఉండటము. సో నీ అధికారిని నీవు కనుగోవాలి. యూ నీడ్ టు ఫైండ్ యువర్ అథారిటీ అండ్ యూ నీడ్ టు స్టే అండర్ యువర్ అథారిటీ. సో దీస్ ఆర్ 2 ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్. ఈ 2 కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటివి. మొట్టమొదటిది అధికారమును కనుగోవడం, అంటే వారు ఎవరో వెతికి వారిని కనుగోవడం. రెండవది కనుగొన్నటువంటి అధికారి క్రిందన మనము జీవించడం. ఉదాహరణకి అనేక మంది ఈ యొక్క హైదరాబాద్ పట్టణానికి వివిధ ఊర్ల నుండి వస్తూ ఉంటారు. మ్యాక్సిమం 90% ఎవరిది కూడా హైదరాబాద్ కాదు, హైదరాబాద్లో ఉంటున్నటువంటి వారు ఉద్యోగాల కొరకని, దాని కొరకు, దీని కొరకు, చదువుల కొరకని వస్తూ ఉంటారు. బట్ సమ్హౌ యూ హ్యావ్ కమ్ డౌన్ అండ్ యూ హ్యావ్ సెటిల్ డౌన్ ఓవర్ హియర్. ఏదో విధంగా ఇక్కడికి వచ్చి ఉండిపోయారు. ఉండిపోయినంత ఈ యొక్క సంఘానికి రావడం ప్రారంభించారు. యూనో వెన్ యూ స్టార్టెడ్ కమింగ్ టు ద చర్చ్, ఈ యొక్క సంఘానికి రావటం ప్రారంభించినప్పుడు యు ఆర్ సబ్మిటింగ్ అండర్ ద అథారిటీ ఆఫ్ ద పాస్టర్ ఆఫ్ దిస్ చర్చ్. ఈ సంఘం యొక్క కాపరి యొక్క అధికారం క్రిందన మీరు కొనసాగటం ప్రారంభిస్తూ ఉంటారు. ఈ యొక్క పాస్టర్ గారు అంటే ఎవరు అంటే, పాస్టర్ అనగా తండ్రి అనేటువంటి పదం నుండి వస్తుంది. పాస్టర్ అంటే ఫాదర్ అనేటువంటి పదం నుండి వస్తుంది. పాద్రి గారు, పాద్రి గారు. పాద్రి అనగా తండ్రి అన్నమాట. సో తండ్రి అనగా మనల్ని పెంచేవాడు, మనల్ని పోషించేవాడు. సో హీ ఈస్ ద స్పిరిచువల్ ఫిగర్, స్పిరిచువల్ అథారిటీ ఓవర్ అవర్ లైఫ్స్. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, సో ఈ యొక్క తండ్రి స్థానానికి, ఈ యొక్క మనల్ని ట్రైన్ చేసేటువంటి స్థానం క్రిందన మనం ఎప్పుడైతే సబ్మిట్ అవుతామో అప్పుడు వారు మనకి అనేక అంశాలు నేర్పిస్తూ ఉంటారు. ఆ అంశాల క్రిందన మనం జీవించడం ప్రారంభిస్తూ ఉంటాం. ఎందుకు ఈ మాట, అందుకే నేను టీచ్ చేస్తున్నప్పుడు ఐ గో త్రూ అ లాట్ ఆఫ్ రీసెర్చ్. ఏదో బైబిల్ స్కూల్లో నేర్చుకుందో లేకపోతే వివిధ వర్తమానాలను నేర్చుకుందో నేను చెప్పడానికి ప్రయత్నించను. I always try to teach out of the examples that I have already lived. సో ఈ అంశాలు మీరు తెలుసుకొని మీరు దీన్ని అర్థం చేసుకుంటే ఇది మీ యొక్క జీవితాలకి లాభపడుతుంది అనేటువంటి కోణం నుండి నేను నేర్పిస్తూ ఉంటానన్నమాట. అందుకే ఐ ఆల్వేస్ టీచ్ ఆన్ టాపిక్స్, ఆన్ సబ్జెక్ట్స్. అంశాల వారీగా నేను బోధిస్తూ ఉంటాను. నా ప్రియ సహోదరి సహోదరుడా, సో ఈ యొక్క జీవితంలో మనం ప్రమోట్ అవ్వాలంటే, జీవితంలో మనం సక్సీడ్ అవ్వాలంటే అధికారిని మనం కనుగొని ఆయన అధికారం క్రిందన మనము సమర్పించుకోవాలి. దీనికి వ్యతిరేకంగా ఏది పనిచేస్తుందంటే స్పిరిట్ ఆఫ్ ఇండివిజువాలిజం పనిచేస్తుంది.
వ్యక్తిత్వము అనేటువంటి ఒక ఆత్మ పనిచేస్తూ ఉంటుంది. వేరుపరిచేటువంటి వ్యక్తిత్వము, వేరుపరిచేటువంటి ఆత్మ పనిచేస్తూ ఉంటుంది. అది ఎలా ఉంటుంది? ద స్పిరిట్ ఆఫ్ ఇండివిజువాలిజం ఎంత డేంజరస్గా ఉంటుందంటే దేవునికి అది వ్యతిరేకంగా ఉంటుంది. ఉదాహరణకి ఎలా చెప్పనంటే, ఇప్పుడు సంఘం అంశం గురించి మాట్లాడుతున్నాను కానీ కొంతమందికి పాస్టర్ గారి దగ్గర నుండి వినడానికి ఇష్టపడరు. ఆయన ఏదో చెప్తా ఉంటారు, మనం మన జీవితం జీవించాలి అని చెప్పి అనుకుంటా ఉంటాం. నో, దట్స్ నాట్ హౌ ఇట్ వర్క్స్. కొంతమంది ఏమనుకుంటా ఉంటారంటే, నేనే దేవుని యొక్క సేవకుడిని, నేనే నా జీవితంలో అధికారిని, నాకు పైన అధికారి ఎవరు లేరు అని చెప్పి అనుకుంటా ఉంటారు. బట్ దట్స్ నాట్ హౌ థింగ్స్ వర్క్. దేవుడు ఆ యొక్క క్రమంలో, ఆ పద్ధతిలో దేవుడు దీన్ని పెట్టలేదు. ఎందుకు చెప్తున్నానంటే, వారు అలా ఎందుకు చెప్తారంటే, అందరూ వేషధారులేనండి, పాస్టర్ గారులు అందరూ వేషధారులేనండి అనేటువంటి కోణం నుండి చెప్తా ఉంటారు. వారు నమ్మలేమండి అని చెప్తా ఉంటారు. బట్ ఐమ్ టెలింగ్ యూ, if you are saying this, that means you have come from a background which has already hurt you. నిన్ను బాధించినటువంటి బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చావు. ఆ యొక్క అధికారము సరిగ్గా లేడేమో, ఆ అధికారి సరిగ్గా లేడేమో, అందుకే నీకు అధికారం మీద నమ్మకం పోయి ఇలాంటి చెడు మాటలు, చెడు ప్రచారం చేస్తూ ఉంటున్నావు. బట్ రిమెంబర్, నాట్ ఎవ్రీబడి ఈజ్ ద సేమ్. విత్ వాట్ ఇంటెన్షన్ ఆర్ యూ సేయింగ్ ఇట్? ఎటువంటి తలంపుతో, ఎటువంటి ఆలోచనతో ఆ యొక్క మాట చెప్తున్నావు? ఆ మాట ఆ ఆలోచన చాలా ప్రాముఖ్యము. యూ నీడ్ టు ఆల్వేస్ చెక్ ద ఇంటెంట్ బిహైండ్ యువర్ వర్డ్స్. నువ్వు చెప్తున్నటువంటి మాటలు, ఆ మాటల వెనక ఉండేటువంటి ఆలోచన చాలా ప్రాముఖ్యము. నా ప్రియ సహోదరి సహోదరుడా, అధికారము లేని చోట ఎదుగుదల ఉండదు. సో అధికారం లేని చోట ఎదుగుదల ఉండదు. ఉదాహరణకి నీ ఉద్యోగంలో నిన్ను ప్రమోట్ చేసేది ఎవరంటే మేనేజర్. సో ఇఫ్ దెర్ ఇస్ నో మేనేజర్, యు ఆర్ నాట్ గోయింగ్ టు గెట్ ఎ ప్రమోషన్. as simple as that. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఇఫ్ దెర్ ఇస్ నో హైరార్కీ లేకపోయినట్లయితే, బాధ్యత లేకపోయినట్లయితే దీవెన ఉండదు. అనేక మంది బాధ్యత రహితంగా జీవిస్తూ ఉంటున్నారు. ఆ యొక్క బాధ్యత రాహిత్యంగా జీవించడం మనం ఆపివేయాలి. స్టాప్ లివింగ్ ఇన్ ద స్పిరిట్ ఆఫ్ ఇండివిజువాలిజం. ఉదాహరణకి దేవుడు ఐగుప్తు దేశము కడదామని చెప్పి అనుకున్నప్పుడు, దేవుడు ఐగుప్తు దేశానికి కట్టడానికి 10 ఆజ్ఞలు ఇచ్చాడు. He gave laws to build a nation. That means, remember, he did not give the law for one individual. ఆ యొక్క ఆజ్ఞలు ఒక వ్యక్తికి ఇవ్వలేదు, దేశం అంతటికి కామన్గా ఇచ్చాడు. Are you understanding this? ఈ యొక్క స్పిరిట్ ఆఫ్ ఇండివిజువాలిజం అనేటువంటిది డెమోక్రసీ నుంచి వస్తుంది, ప్రజాస్వామ్యం నుండి వస్తుంది, దేవుడి నుండి రాదు. అందుకే ఇది దేవునికి వ్యతిరేకంగా పనిచేస్తుంది. రిమెంబర్, యూ కెన్ నెవర్ ట్రస్ట్ అన్ అన్కమిటెడ్ స్పిరిట్. సమర్పణ లేనటువంటి ఆత్మని మనం ఎప్పుడు కూడా నమ్మలేము. అందుకే వివాహము భూలోకం నుండి రాలేదు, కానీ వివాహము పరలోకం నుండి వచ్చింది. ఎందుకో తెలుసా? వివాహములో నువ్వు సమర్పించుకోవాలి. అఫేర్లా కాదు, వివాహంలో నువ్వు సమర్పించుకోవాలి. యూ నీడ్ సబ్మిట్ టు యువర్ హస్బెండ్. ద వైఫ్ నీడ్స్ టు సబ్మిట్ అండ్ ద హస్బెండ్ నీడ్స్ టు సబ్మిట్ టు ద వైఫ్. నా ప్రియ సహోదరి సహోదరుడా, వివాహంలో సమర్పణ కావాలి. అందుకే చూడండి, లోకరీత్యా ఆలోచిస్తే వివాహము పనికిరానిటువంటిది. దేవుని రాజ్యంలో ఆలోచిస్తే వివాహము ఒక గొప్ప వ్యవస్థగా దేవుడు చూస్తున్నాడు. ఎందుకో తెలుసా? ఆ యొక్క వైవాహిక జీవితం వల్లనే సమాజం ఏర్పడుతుంది. కానీ ఆ యొక్క వైవాహిక జీవితము సఫలీకృతం అవ్వాలంటే యు నీడ్ అ కమిటెడ్ స్పిరిట్, ఒక డెడికేటెడ్ స్పిరిట్ కావాలి, ఒక సమర్పించుకున్నటువంటి ఆత్మ కావాలి. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, యూ కెన్ నెవర్ ట్రస్ట్ అన్ అన్కమిటెడ్ స్పిరిట్. సమర్పణ లేనటువంటి ఆత్మని ఎప్పుడు కూడా నమ్మలేము. ఎందుకో తెలుసా? సమర్పణ లేకపోతే మనం వెళ్ళటానికి గమ్యము ఏంటో మనకు తెలీదు. సమర్పణ లేకపోతే మనం ఎటు వెళ్ళాలి, ఏ మార్గంలో నడవాలో we don't know. Why? Because there is no commitment. అందుకే సమర్పణ చాలా ప్రాముఖ్యము. You need to submit yourself to an authority. రెండవ లాభం ఏంటంటే, ప్రతిదీ తన ఎదుగుదల కొరకు ఇంకొక దానికి సమర్పించుకొని ఉండాలి.
ఇంకొక దానికి సమర్పించుకుంటూనే ఉండాలి. ఎలాగా? ఉదాహరణకి చేప, నీటిలో బ్రతికే చేప నీటికి సమర్పించుకోవాలి. నీటిని దాటి జీవించలేదు. ఒక చిన్న మొక్క ఆ యొక్క మట్టికి సమర్పించుకోవాలి. మట్టిని దాటి జీవించలేదు. A plant needs to submit to the soil. A fish needs to submit to the water. నా ప్రియ సహోదరి సహోదరుడా, the bird must submit to the air. ఆ యొక్క పక్షి గాలికి సమర్పించుకోవాలి. గాలిని దాటి జీవించలేదు. దట్ ఇస్ ద రీజన్ వై మన చర్చ్లో కానీ మనం చూస్తే, మన చర్చ్ చాలా కాలం నుండి ఎదుగుతానే వస్తుంది. వై? బికాస్ పీపుల్ హూ ఆర్ కమిటెడ్, దే కీప్ ఆన్ కమింగ్ టు ద చర్చ్. ఎందుకంటే వారు చూస్తూనే ఉన్నారు. ఫ్లాట్ అప్పుడు స్టార్ట్ అయింది. ఫ్లాట్లో స్టార్ట్ అయింది మన యొక్క చర్చ్. ద చర్చ్ విచ్ యూఆర్ సీయింగ్ టుడే, అది ఒక ఫ్లాట్లో 2-3తో స్టార్ట్ అయ్యింది. కానీ ఆ 2-3కే కావలసినటువంటి ఆత్మీయ ఆహారము, కావలసినటువంటి ఆహారము ప్రతి ఆదివారం ఇస్తానే ఉన్నాము. ఆ 2-3 వారి యొక్క వర్క్లో ఎదుగుదలను చూశారు. ఆ 2-3 వారి యొక్క వ్యక్తిగత జీవితంలో ఎదుగుదల చూశారు. ఆ 2-3 వారి యొక్క ఆత్మీయ స్థితిలో ఎదుగుదలను చూశారు. అందుకే ఈ 2-3 ఏం చేశారంటే ఇంకొక 2-3 తీసుకొచ్చారు. ఎప్పుడు కూడా ఒకసారి ఆలోచించండి, మనం ఎప్పుడు కూడా సమాజంలోకి వెళ్ళి మనం ప్రచారం చేయలేదు. ఈ వచ్చినటువంటి 2-3 ఈరోజు 250 మందిగా మారారు. ఎందుకో తెలుసా? బికాస్ ఆఫ్ కమిటెడ్ స్పిరిట్. అండ్ యు నో వాట్, నేను ఆ రోజు బోధించిందే, ఆ 2కి బోధించిందే, ఆ 3కి బోధించిందే ఈరోజు మీకు కూడా బోధిస్తున్నాను. ఐఎమ్ టెల్లింగ్ యూ మ్యాన్, బికాస్ ఐ ఫెల్ ఇన్ లవ్ విత్ అథారిటీ. అధికారంతో నేను ప్రేమలో పడిపోయాను కనుక ఐ డోంట్ వాంట్ టు గో అవుట్ ఆఫ్ దీస్ ప్రిన్సిపల్స్. ఈ యొక్క నియమాల్ని దాటి నేను జీవించడానికి ఇష్టపడను, వెళ్ళాలని కూడా ఆలోచన రాదు. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఒక చేప ఆ యొక్క నీటిని దాటి జీవించలేదు. సో నెవర్ గ్రో అవుట్ ఆఫ్ యువర్ అథారిటీ. యూ కెన్ నెవర్ గ్రో అవుట్ ఆఫ్ యువర్ అథారిటీ. నెవర్ ట్రస్ట్ అ మ్యాన్ వితౌట్ అ హెడ్. ముఖము లేనటువంటి శరీరాన్ని నమ్మగలమా? నీ శరీరంలో అన్నిటికన్నా ప్రాముఖ్యమైనటువంటిది నీ ముఖము, తెలుసా? ఒకవేళ నీ యొక్క శరీరానికి ముఖం లేకపోతే నమ్మగలవా? ఎవరు నువ్వు అని అడుగుతావు. మొట్టమొదటిగా అది దెయ్యమని పిలుస్తుంది దాన్ని ఎవరు నమ్మడు, దాంతో ఎవరు కాపురం చేయడు, దాంతో ఎవరు ఫ్రెండ్షిప్ చేయడు. ఎందుకు? నీ ముఖము నీ యొక్క భావాలు తెలియపరుస్తుంది. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, an uncommitted spirit is just like a body without a head. ఎక్కడికి వెళ్తుందో తెలియదు, ఏం చేస్తుందో తెలియదు, ఎవరు దాన్ని నమ్మరు. ఏంట్రా ఇది అనుకుంటారు. గుర్తుపెట్టుకోండి, యువర్ అనాయింటింగ్ ఆల్సో డజంట్ క్యాన్సిల్ అథారిటీ. నీ అభిషేకము అధికారాన్ని క్యాన్సిల్ చేయదు. యాజ్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్, యువర్ అనాయింటింగ్ మేక్స్ అథారిటీ మోర్ ఇంపార్టెంట్. నీ అభిషేకము నీ అధికారాన్ని ఇంకా ప్రాముఖ్యం చేస్తుంది, ఇంకా ప్రాముఖ్యం చేస్తుంది. ఎందుకో తెలుసా? నీ అధికారానికి లోబడితేనే, నీ యొక్క అధికారికి లోబడితేనే నీ అభిషేకం ఇంకా మెరుగుపరచబడుతుంది. అండ్ జీసస్ ఎగ్జాక్ట్లీ డిడ్ దాట్. యేసు ప్రభు అదే చేశాడు. మీరు ఆశ్చర్యపోతారు. యాక్చువల్లీ ఈ వారం చూపిద్దాం అనుకున్నాను యేసయ్య ఎవరిని తన యొక్క అధికారిగా పెట్టాడని, కానీ వచ్చే వారం చూపిస్తాను. డోంట్ మిస్ ఇట్. యు గోనా బి అమేజ్డ్ అట్ హౌ జీసస్ వర్క్డ్ అవుట్ హిస్ లైఫ్ అండర్ ఫిజికల్ అథారిటీ. నీ యొక్క అభిషేకము తప్పటి మనుషుల్ని ఆకర్షిస్తుందేమో, కానీ నీ అధికారము తప్పటి మనుషుల నుండి నిన్ను రక్షిస్తుంది. ఐమ్ గోయింగ్ టు రిపీట్ దట్ అగైన్. నీ అనాయింటింగ్, నీ అభిషేకము తప్పటి మనుషులు కూడా ఒక్కొక్కసారి ఆకర్షించవచ్చు. యువర్ గిఫ్టింగ్, నీ యొక్క కృపావరము వేరే వాళ్ళని ఆకర్షించవచ్చు, కానీ నీ యొక్క అధికారము నిన్ను సురక్షితమైనటువంటి ప్రాంతంలో పెడుతుంది. Hallelujah. My dear brothers and sisters, the church is as safe as the authority that it's under. మనం ఈ రోజుల్లో సంఘాలని కానీ మనం కొన్ని సంఘాలు చూస్తూ ఉంటే అధికారం కోసం కొట్లాడుతూ ఉంటారు. నేను ఉండాలి బోర్డులో, నేను మెంబర్గా ఉండాలి, నేను ఇది. Bro, that's not how the church functions. The church should submit under one authority. నా ప్రియ సంగమా, ఈరోజు ఎందుకు ఇలాంటి రకరకాలైనటువంటి భావజాలాలు వస్తున్నాయి, ఎందుకు ఇటువంటి రకరకాలైనటువంటి ఎమోషన్స్ వస్తున్నాయి ఈ చర్చ్లో అంటే,
బికాజ్ ఆఫ్ ద స్పిరిట్ ఆఫ్ ఇండివిజువాలిజం. వ్యక్తిగతమైనటువంటి ఆలోచన వలన, వ్యక్తిగతమైనటువంటి ఆలోచన తీసేసి సమాజం యొక్క ఆలోచనని మనలో పెట్టుకోవాలి. హల్లెలూయా. యువర్ సేఫ్టీ ఈజ్ ఇన్ సబ్మిషన్. విధేయతలో నీకు సురక్షితం ఉంటుంది, విధేయతలో నీకు రక్షణ ఉంటుంది. మరి అధికారం అంటే ఏంటండి అంటే, మొట్టమొదటిగా అధికారము ఏం కాదో తెలుసుకుందాం. ఓకే, సో అధికారం ఏంటో మనకు అర్థం కావాలంటే అధికారం ఏం కాదో తెలుసుకుందాం. అధికారం అనగా ఇతరుల మీద ఆధిపత్యం చెలాయించడం కాదు, డామినేటింగ్. అధికారం అనగా ఇతరుల మీద అధికారం చెలాయించడం అధికారం అనుకుంటా ఉంటాను. నో, దట్స్ నాట్ డామినేటింగ్ పీపుల్ ఈజ్ నాట్ అథారిటీ. అధికారం అనగా నీకు కలిగిన ప్రభావమును ఇతరుల మీద చూపించడం కాదు, నాట్ ఓవర్ పవరింగ్ అదర్ పీపుల్, దట్స్ నాట్ అథారిటీ. నీకు కలిగిన ప్రభావము ఇతరుల మీద చూపించేయాలి కాదండి, అది అధికారం కాదు. అధికారం అనగా ఇతరుల మీద పెత్తనం చెలాయించడం కాదు, డిక్టేటింగ్ టర్మ్స్. నేను చెప్పింది చెయ్యి, దట్స్ నాట్ అథారిటీ. అధికారం అనగా ఇతరులను తొక్కువేయడం కాదు, అప్రెషన్. నో, దట్స్ నాట్ అథారిటీ. ఇతరులు తొక్కేద్దాం అనేటువంటి భావజాలం కలిగి ఉండడం అధికారం కాదు. అధికారం అనగా ఇతరులను బానిసగా చేయడం అధికారం కాదు. ఇతరులు బానిసగానే ఉండాలి, నువ్వు అక్కడే ఉండాలి, నేను ఇక్కడ ఉండాలి, దట్స్ నాట్ అథారిటీ. అధికారం అనగా ఇతరులపై నీ గొప్పతనాన్ని చూపించడం కాదు. నేను ఎంత గొప్పనో తెలుసా, నేను ఇది, నేను అది, దట్స్ నాట్ అథారిటీ మ్యాన్. అధికారం అనగా ఇతరులను ఒత్తిడికి గురి చేయడం కాదు, ఫోర్సింగ్ దెమ్. అధికారం అనగా మనుషులను మోసం చేయడం కాదు. ఇవన్నీ అధికారం కాదు. ఇదేంటో తెలుసా, న్యూన్యత భావము, కాంప్లెక్స్ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉండడం, న్యూన్యత భావం. ఇప్పుడు నా మాట వినకపోతే, ఇప్పుడు నాకు ఇంపార్టెన్స్ ఇవ్వకపోతే, నన్ను గుర్తించకపోతే, పీపుల్ హూ ఆర్ నాట్ కాన్ఫిడెంట్, దే ట్రై టు అప్రెస్ పీపుల్. దెర్ ఇస్ అ బిగ్ డిఫరెన్స్ మ్యాన్. ఈ రెండు వ్యక్తిత్వాలకి చాలా డిఫరెన్స్ ఉంది. న్యూన్యత భావం కలిగి ఉండేటువంటి వారు ఎప్పుడు కూడా ఇతరులపైన వారి యొక్క పెత్తనాన్ని చెలాయించడానికి చూస్తూ ఉంటారు, ఎప్పుడు కూడా ఇతరులపైన వారి యొక్క భావజాలాన్ని చూపించడానికి చూస్తూ ఉంటారు. అది అధికారం కాదు. యు ఆర్ యాక్చువల్లీ మోర్ ఇన్ఫీరియర్. దట్స్ ద రీజన్ వై you think yourself as inferior. That is the reason why you talk like that, you speak like that, your actions are like that. మరి అధికారం అంటే ఏంటి? జాగ్రత్తగా అధికారం అంటే ఏంటో. అధికారం మనకు అర్థం కావడానికి రెండు భాగాలుగా విభజించాను దీన్ని. ఐ హ్యావ్ డివైడెడ్ అథారిటీ ఇంటూ 2 types. మనకు అర్థం కావడానికి యాక్చువల్ ఒకటే, అధికారం అంటే ఒకటే, కానీ మనకి మానవులుగా మనకు అర్థం కావడానికి 2 భాగాలుగా విభజించాను. మొట్టమొదటిగా దైవికమైనటువంటి అధికారము. దైవికమైనటువంటి అధికారం 2 రకాలుగా చూపిస్తున్నాను. అధికారం అంట మొట్టమొదటిది దైవికమైనటువంటి అధికారం, అంటే దేవుని యొక్క అధికారము. ఈ యొక్క అధికారం మనకు అర్థం కావాలంటే మళ్ళీ 3 భాగాలుగా దాన్ని చేశాను. మొట్టమొదటిది సృష్టిలో దేవుడు నిర్ణయించిన క్రమం. అది సృష్టిలో దేవుడు నిర్ణయించిన క్రమము. గాడ్ హెస్ ఎస్టాబ్లిష్డ్ an order in creation. So it's the order of creation. దీన్ని బట్టి మనకి మొట్టమొదటి. రెండవ మాట ఏంటంటే సృష్టి కొరకు దేవుడు నిర్ణయించిన ఉద్దేశము. సృష్టి కొరకు దేవుడు నిర్ణయించిన ఉద్దేశము. So the purpose behind the creation, or purpose for creating it. మూడవది సృష్టిలో దేవుడు రూపించిన అనుదేశ కార్యము లేదా కార్యము, అంటే గాడ్స్ డిజైన్డ్ అసైన్మెంట్ ఇన్ క్రియేషన్. ఈ 3 చాలా ప్రాముఖ్యము. బట్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు గో మోర్ డీటెయిల్ ఇన్ టు దిస్, ఎందుకంటే సాధారణంగా పాస్టర్స్కి, లీడర్షిప్లో ఉండేటువంటి వారికి దీని గురించి ఎక్కువగా బోధిస్తూ ఉంటాను. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇచ్చి నేను దీన్ని అర్థం చేస్తాను. ఓకే, పెద్ద కార్ తీసుకుందాం మనం, పెద్ద రోల్స్ రాయిస్ ఫ్యాంటమ్. ఓకే, పెద్ద రోల్స్ రాయిస్ ఫ్యాంటమ్ తీసుకుందాం. ఈ రోల్స్ రాయిస్ ఫ్యాంటమ్ అంత 8 valve ఇంజిన్ ఉండి, పిస్టన్స్ ఉండి, ఇన్ని హెవీ మెకానిజం ఉండేటువంటి ఇంత రోల్స్ రాయిస్ ఇంజిన్ స్టార్ట్ అవ్వాలంటే ఏం కావాలి?
అని స్టార్ట్ చేస్తాం మనం, అని స్టార్ట్ అవుతుంది. వాట్ పవర్స్ ఇట్? బ్యాటరీ, రైట్? బ్యాటరీ పవర్ చేస్తుంది రోల్స్ రాయ్స్ని. సో ఆ బ్యాటరీ వలన పిస్టన్స్ కిక్ ఇన్ అవుతాయి, ఇంజిన్ స్టార్ట్ అవుతుంది. ఆల్రైట్. సో ఈ బ్యాటరీ అనుకుంటుంది అనమాట, బా ఇంత 3 కోట్ల కారు ఇది, ఈ 3 కోట్ల కారు స్టార్ట్ అవ్వాలంటే నేను కావాలి, నేను లేకపోతే కారే లేదనుకుంటుంది. సో ఇదేమనుకుంటుందంటే, నేను ఇప్పుడు బిగ్ బాయ్ అయిపోయాను, ఐఎమ్ ద స్టార్, ద తోప్ స్టార్. సో ఇప్పుడు నేను కారు మీదకి ఎక్కి అంతా ఏమవుతుందో చూద్దాం అనుకుంటున్నాను అనుకుంటుంది. సో డిసైడ్ చేసుకొని కారు మీదకి ఎక్కి కూర్చుంటుంది. అక్కడ కారు మీదకి ఎక్కి కూర్చుంటే ఇప్పుడు బ్యాటరీ పని చేస్తుందా? దాని పని అది చేయగలదా? చేయలేదు. బ్యాటరీ పని చేయదు, దాని పని అది చేయలేదు. దిస్ ఈజ్ వాట్ వి కాల్ యాజ్ డివైన్ అథారిటీ. దైవికమైనటువంటి అధికారం అంటే ఇది, ఇట్ ఈస్ బిల్ట్ ఇన్ టు ద ఆర్డర్ ఆఫ్ క్రియేషన్. అంటే దాని యొక్క క్రమములో అది ఉంటే అది ప్రభావితంగా పనిచేస్తుంది. దాని యొక్క క్రమము తప్పితే అది డిస్ఫంక్షన్ అయిపోతుంది. ఐ అండర్స్టాండింగ్? సో అది ఎక్కడైతే ఉండాలో అక్కడ ఉంటే అది పనిచేస్తుంది, అక్కడ కాకుండా ఇంకో దగ్గర ఉంటే పనిచేయదు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఇట్ మీన్స్ ప్రణాళికబద్ధంగా నీ క్రమము చాలా ప్రాముఖ్యము. ప్రణాళికబద్ధముగా నీ క్రమం, యువర్ ఆర్డర్ ఈజ్ రియలీ ఇంపార్టెంట్. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, కొంతమంది నేను అలా చేస్తాను, నేను ఇలా అవ్వదునైనా, అది అవ్వదు. ఉదాహరణకి దేవుడు నిన్ను స్త్రీగా పుట్టించాడు అనుకో, పురుషుడిగా అవ్వాలంటే పనిచేయదు. యుల్ బికమ్ డిస్ఫంక్షనల్. కొంతమంది పురుషులు నేను స్త్రీలుగా ఉందాం అనుకోండి, ఆపరేషన్ సర్జరీలు చేయించుకోండి, ఇట్ వోంట్ హ్యాపన్. నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు నిన్ను ఏ క్రమములో అయితే పుట్టించాడో, ఏ క్రమములో అయితే సృష్టించాడో, యూ నీడ్ టు స్టే ఇన్ దట్ ఆర్డర్. అనేక మంది ఇటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు, అందుకే వారి జీవితంలో విజయాన్ని చూడరు. ఆమేన్. సో ఇది దైవికమైనటువంటి అధికారం. నౌ లెట్స్ గో ఇంటు ద సెకండ్ కేటగిరీ ఆర్ ద సెకండ్ టైప్ ఆఫ్ అథారిటీ. రెండవ రకమైనటువంటి అధికారం, దాని గురించే మనం ఎక్కువ మాట్లాడుకోబోతున్నాము ఈరోజు అండ్ వచ్చే వారము. అదేంటంటే వ్యక్తిగత అధికారము. వ్యక్తిగతమైన అధికారము, ఫిజికల్ అథారిటీ ఆర్ పర్సనల్ అథారిటీ. భౌతికమైనటువంటి అధికారము, వ్యక్తిగతమైనటువంటి అధికారము. సో ఈ వ్యక్తిగతమైన అధికారము కూడా దైవికమైన అధికారం నుండే వస్తుంది. ఇట్ ఆల్సో కమ్స్ ఫ్రమ్ ద డివైన్ అథారిటీ. కానీ అర్థం అవ్వడానికి మనకి ఇంకా మనం విజయాన్ని సాధించడానికి నేను ఈ 2 కేటగిరీస్గా పెట్టాను. సో వ్యక్తిగతమైనటువంటి అధికారం ఏంటి? ఇది సృష్టిలో దేవుని క్రమమునకు లోబడుట. సృష్టిలో దేవుని క్రమమునకు లోబడుట. సో యు నీడ్ టు సబ్మిట్ ఇన్ టు ద ఆర్డర్ ఇన్ క్రియేషన్. యు నీడ్ టు సబ్మిట్ ఇన్ టు గాడ్స్ ఆర్డర్ ఇన్ క్రియేషన్. రెండవది, సృష్టిలో దేవుని ఉద్దేశమును తెలుసుకునుట. అంటే దేవుడు దీన్ని ఎందుకు సృష్టించాడు, ఈ పువ్వును ఎందుకు సృష్టించాడు, ఈ యొక్క జంతువును ఎందుకు సృష్టించాడు, దేవుడు ఆకాశాన్ని ఎందుకు ఇలా తయారు చేశాడు. దే ఆర్ ద వన్స్ హూ బికమ్ సైంటిస్ట్స్. దాన్ని అర్థం చేసుకోవడం, సృష్టిలో దేవుని ఉద్దేశమును తెలుసుకోవడం, దేవుడు మనుషులు ఎందుకు తయారు చేశాడు. మూడవది, సృష్టిలో నీ భాగమును పూర్తి చేయుట. అంటే నీ యొక్క ఉద్దేశాన్ని తెలుసుకొని నీ యొక్క భాగము, యువర్ అసైన్మెంట్, యూ నీడ్ కంప్లీట్ యువర్ అసైన్మెంట్. దట్ ఈస్ వెన్ యుల్ బి సక్సెస్ఫుల్. ఆమెన్. సో ఎందుకంటే నీ అసైన్మెంట్ నువ్వు కంప్లీట్ చేయకపోతే ఎలా సక్సెస్ఫుల్ అవుతావు? యూ కెనాట్ బి, ఇట్ ఈస్ ఇంపాసిబుల్. సో ఈ యొక్క రెండవ రకమైనటువంటి అధికారాన్ని మనం అర్థం చేసుకోవాలంటే, ఎందుకు అర్థం చేసుకోవాలంటే, నువ్వు ఎప్పుడైతే వ్యక్తిగతమైనటువంటి అధికారాన్ని కనుగొంటావో, నువ్వు ఇతరుల యొక్క ఆలోచనల నుండి, ఇతరుల యొక్క భావజాలాల నుండి నిన్ను నువ్వు స్వతంత్రుడిగా చేసుకుంటావు. ఓకే, ఫైన్, మీకు ఈజీగా అర్థం అవ్వడం చెప్తా. హూమ్ డు ఐ టేక్ నౌ? సచిన్ టెండూల్కర్. ఓకే, సచిన్ టెండూల్కర్ని తీసుకుందాం. సచిన్ టెండూల్కర్, ఆయనకు ఒక గురువు గారు ఉన్నారు,
ఆ గురువుగారి పేరు నాకు స్ట్రైక్ అవ్వట్లేదు ఇప్పుడు ప్రస్తుతానికి, బట్ హీ హ్యాడ్ అ కోచ్. ఓకే, నిజం చెప్పండి, సచిన్ ఇప్పటికి కూడా బ్యాటింగ్ ఆడితే, మీరు ఇప్పటికి కూడా టీవీలో సచిన్ని చూస్తే మీరు ఆయనకి సలహాలు ఇస్తారా లేదా? అర్రే వాడు ఆ బాల్ ఇలా వచ్చినప్పుడు ఇలా కొట్టకుండా ఇలా కొట్టాల్సిందే, అర్థమైనా? ఒకవేళ సచిన్ నీ మాట కానీ విన్నుంటే ఆయన టీవీలో కాదు కదా, స్టేడియంలో కూడా ఎంటర్ అయ్యాడు కాదు మనలాగా. సచిన్ తన యొక్క కోచ్ని కనుగొని తప్పైనా ఒప్పైనా నేను ఎవరి మాట విన్ను, ఈ కోచ్ చెప్పిందే వింటానని చెప్పి ఆ కోచ్కి సబ్మిట్ అయ్యాడు. అందుకే ఈరోజు సచిన్ ద గ్రేట్ అయ్యాడు. హల్లెలూయా. సో యూ విల్ గెట్ రిడ్ ఆఫ్ అదర్ పీపుల్స్ ఒపీనియన్స్. సచిన్ టెండూల్కర్కి నువ్వేమనుకుంటావు అనవసరం. నువ్వు సచిన్ గురించి గ్రేట్ అనుకుంటావా, జీరో అనుకుంటావా, హీరో అనుకుంటావా అనవసరం. తన కోచ్ ఏమనుకుంటున్నాడు? నా ప్రియ సహోదరి సహోదరుడా, వ్యక్తిగతమైనటువంటి అధికారము ఆ రీతిగానే పనిచేస్తుంది. వ్యక్తిగత అధికారం ఏం చేస్తుందంటే ఇతరుల యొక్క ఒపీనియన్స్ని క్యాన్సిల్ చేస్తుంది. నీ కోచ్, నీ అధికారి నీ గురించి ఏమనుకుంటున్నాడో అది మాత్రమే పట్టించుకుంటుంది. నీ ఆఫీస్లో నీకు వచ్చిన అతిపెద్ద సమస్య ఇదే. అర్రే ఆమె ఏమనుకుంటుంది, ఈయనేమనుకుంటాడు, నా కొలీగ్ ఏమనుకుంటాడు, నా ఫ్రెండ్ ఏమనుకుంటాడు, బాధపడతాడేమో, అది అవుతాడేమో, ఇది అవుతాడేమో. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఇఫ్ యూ ఐడెంటిఫై యువర్ అథారిటీ యూర్ గోయింగ్ టు క్యాన్సిల్ అదర్ పీపుల్స్ ఒపీనియన్స్. అర్థమైనటువంటి వారు హల్లెలూయా చెప్పండి. సో వ్యక్తిగతమైనటువంటి అధికారం అంత ప్రాముఖ్యము. అండ్ ఈ మన హీరో జీసస్ క్రైస్ట్, యేసు ప్రభు అందరికన్నా అద్భుతంగా ఈ రెండు అంశాలని అర్థం చేసుకున్నాడు. దైవికమైనటువంటి అధికారాన్ని అర్థం చేసుకున్నాడు, వ్యక్తిగతమైనటువంటి అధికారాన్ని అర్థం చేసుకున్నాడు. వ్యక్తిగతమైనటువంటి అధికారి ఎవరో నేను మీకు చూపిస్తాను, ఈరోజు కాదు వచ్చేవారం. యేసు ప్రభు గారికి కూడా ఒక పాస్టర్ గారు ఉన్నారు. యేసు ప్రభుకి కూడా ఒక అధికారి ఉన్నాడు భూమి మీద. ఆయనకి మాత్రమే లెక్కప్పు చెప్పాడు, ఆయనకి మాత్రమే తను ఏం చేశాడో చూపించాడు, ఇంకెవరికి పట్టించుకోలే. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, సో ఈ యొక్క అధికారం అర్థం కావాలంటే నేను మీకు 4 మాటలు పరిచయం చేస్తాను. ఈ 4 మాటలు బట్టి అధికారాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. ఈ 4 మాటలు 4 నియమాలు కూడా. ఒక్కొక్క మాట ఒక్కొక్క నియమం. ఇట్స్ అ బిగ్ ప్రిన్సిపల్ మ్యాన్. అండ్ ఇఫ్ ఐ టీచ్ యూ ఆన్ దిస్ ప్రిన్సిపల్, ఐ థింక్ ఐ కెన్ టీచ్ యూ నియర్లీ ఇయర్. ఒక సంవత్సరం బోధించినా సరిపోదేమో ఈ 4 అంశాల గురించి. ఒక్కొక్క అంశం గురించి నేను వివరిస్తాను. మొట్టమొదటి పేరు కారకుడు. కారకుడు. అధికారం అర్థం కావాలంటే మొట్టమొదటిగా కారకుడు అర్థం కావాలి. కారకుడు తెలుగులో కన్ఫ్యూజ్ అవ్వద్దు, తెలుగు రానటువంటి వారు. కారకుడు అనగా ఆథర్. ద ఆథర్, కారకుడు. ఆయన వలనే, ఆయనే కారకుడు. ఆయన లేకపోతే ఆ యొక్క కార్యం జరగదు. ఆయనే దానికి పునాది వేశాడు. ఆయన కారణం చేతనే కారకుడు. రెండవది అధికారి, అథారిటీ, అధికారి. మూడవది అనుమతి, అనుమతి. దట్ మీన్స్ ఆథరైజేషన్, ఆథరైజేషన్, అనుమతి. నాలుగవది అధికారిక లేకపోతే ప్రామాణికమైనటువంటిది. అధికారిక లేకపోతే ప్రామాణికమైనటువంటిది. దట్ మీన్స్ అథెంటిక్. నీవు నిజంగా అధికారికంగా చేస్తున్నావా? ఆర్ యు అథెంటిక్? ఆర్ యు బ్యాక్డ్ అప్ బై సంబడి? ఆర్ యువర్ వర్డ్స్ బ్యాక్డ్ అప్ బై సంబడి? సో నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ 4 మాటలు అధికారం యొక్క హృదయాన్ని, అధికారం యొక్క మనస్సుని మనకి అర్థం చేయిస్తాయి. ఈ 4 మాటలు. సో ఈ 4 మాటల గురించి నేను మీకు జస్ట్ ఇంట్రడ్యూస్ చేస్తాను. అండ్ వీఆర్ గోయింగ్ టు జంప్ ఇన్ టు ద నెక్స్ట్ కేటగిరీ కమింగ్ సండే. సో ఈ యొక్క 4 మాటలు మనకు అర్థమైతే ఏమవుతుందంటే మనకి ఎక్కడ లేనటువంటి ధైర్యం వస్తుంది. ఎందుకంటే ఇట్ ఈస్ బ్యాక్డ్ అప్ బై అ లా. ఉదాహరణకి మనకి పోలీస్ ఎప్పుడు యాక్షన్ తీసుకోగలడంటే
ఇఫ్ హీ ఈస్ బ్యాక్డ్ అప్ బై అ లా, ఆ చట్టము చేత, చట్టము ఆయన వెనకున్నంత వరకు ఆయన యాక్షన్ తీసుకోగలడు. అప్పుడే నువ్వు పోలీసు భయపడగలవు. ఒకవేళ పోలీసు వెనక చట్టం లేదనుకోండి, భయపడతాడు ఎవడైనా? నువ్వెంతరా అనుకుంటాం అప్పుడు కదా. సో ద రీజన్ వై యూఆర్ అఫ్రైడ్, ఎందుకు పోలీస్ అంటే భయపడతావు అంటే, పోలీస్ వెనక చట్టం ఉంది. అందుకే ఆ పోలీస్కి ప్రతి అనుమతి ఇవ్వబడితేనే నీ పైన యాక్షన్ తీసుకోగలడు. అనుమతించకపోతే యాక్షన్ తీసుకోలేమా? అగైన్ పోలీస్ కెనాట్ డూ ఇల్లీగల్ స్టఫ్. అనుమతించకపోతే చేయలేడు అది. ఐ అండర్స్టాండింగ్? సో ఈ యొక్క అనుమతి అధికారం ఉండే కర్త నుండి వస్తుంది. అధికారం ఉండే కర్త నుండి అధికారం వస్తుంది, లేకపోతే రాదు. సో నీ అధికారి దగ్గర నుండి నీ అధికార రంగమును తెలుసుకుంటే నువ్వు అధికారికంగా ఉంటావు. ఎక్కువైపోయింది తెలుగు, డైవర్ట్ చేస్తాను. నీ యొక్క కృపావరం ఏంటో నీకు తెలిస్తే నువ్వు నీ యొక్క అధికారిక రంగంలో ఉంటావు. యు ఆర్ గోయింగ్ టు రెయిన్ ఇన్ యువర్ ఏరియా ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్. నీ కృపావరం ఏంటో నీకు తెలిస్తే. ఒకవేళ నీ కృపావరం ఏంటో తెలియకపోతే యు ఆర్ గోయింగ్ టు బి ఫేక్. ఉదాహరణకి చిన్నప్పుడు గుర్తుందా, హీరోస్ని చూసి వాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళు ఎలా మాట్లాడతారు అది చూసి ఇమిటేట్ చేసేవారు, గుర్తుందా మీకు? బట్ అది మీరు కాదు. యు ఆర్ బీయింగ్ ఫేక్. ఒకడేమో ఏదో దొరదొచ్చిన గోక్కుంటాడు, ఇంకోడేమో తొడలు కొడతాడు. యూనో వెన్ యువర్ ఇన్ క్లాస్ 4 or 5 or 3 యు డూ సర్టన్ థింగ్స్. ఇంకా కొంతమంది అమ్మాయిలేమో ఆ హీరోయిన్లా రెడీ అవుతారు, ఈ హీరోయిన్లా ఉండడానికి ట్రై చేస్తారు. అసలు అలా ఉండరు, కానీ అలా ఉంటారేమో అని ఊహించుకొని వాళ్ళ హెయిర్ కట్ చేసుకుంటారు, వాళ్ళ డ్రెస్ అవుతారు. యు ట్రై టు ఇమిటేట్ దెమ్ అండ్ యు నో యువర్ సెల్ఫ్ ఇన్సైడ్ యూ బీయింగ్ అ ఫేక్. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఎందుకు అలా చేస్తున్నామంటే మనము అలా లేమని మనకు తెలుసు, కానీ అలా ఉండడానికి ప్రయత్నిస్తున్నాం. సో నీ అధికారిక రంగంలో లేవు నువ్వు. యూనో ఫర్ ఎగ్జాంపుల్ నిన్న ఒక డాక్యుమెంటరీ చూస్తున్నాను. ఐ వాస్ ట్రైంగ్ టు లెర్న్ సంథింగ్ న్యూ ఇన్ మ్యాథ్స్ అనమాట. సో నేర్చుకుంటుంటే లంచ్ చేస్తూ చూస్తున్నాను అది. ఐ వాస్ ట్రైంగ్ టు లెర్న్. అసలుకే కొంచెం మ్యాథ్స్ కొంచెం స్లోగా ఎక్కుతుంది నాకు, అంత ఈజీగా ఎక్కదు. అంటే దిస్ ఇస్ లైక్ హార్డ్ మ్యాథ్స్. ఓకే, హార్డ్ మ్యాథ్స్. నేను చూస్తుంటే నా భార్య వచ్చింది మధ్యలో. నా భార్యకి మ్యాథ్స్ అంటే అసలు ఎక్కదు. నా భార్యకి మ్యాథ్స్ అంటే షీ లైక్ 1+1 ఏంటి, నో డోంట్ ఆస్క్ మీ అంటది. ఓకే, సో నేనే కష్టపడి ఆలోచించ చేస్తుంటే ఈమె ఏం మాట్లాడుతున్నాడు అసలైనా, ఏంటిది, ఏం భాష మాట్లాడుతున్నాడు అసలైనా. ద పాయింట్ వాట్ ఐమ్ ట్రైంగ్ టు మేక్ ఇస్, కొంతమందికి కొన్ని అర్థమవుతే కొన్ని అర్థం కావు. నీకు ఏదైతే అర్థమవుతుందో అది నీ యొక్క కృపావరంలో, నీ రంగంలో ఉంటుంది. నీకు ఏదైతే అర్థం కాదో అది నీది కాదు. సో అదేదో నీకు అర్థమైనట్టు నువ్వు యాక్ట్ చేయొద్దు. ఆమె క్లాస్లో అందరూ అర్థం కాకపోతే ప్రశ్న అడిగి అర్థం చేసుకోండి, లేదంటే మన సబ్జెక్ట్ కాదులేని లైట్ తీసుకోండి. ఎలాగోలా పాస్ అవడానికి ట్రై చేయండి అంతే. I'm the kind of guy who took the subject civics so seriously. అంటే సివిక్స్ నేను చాలా సీరియస్ తీసుకున్నాను. చాలామంది ఏమనుకున్నారంటే చదువు రాక సివిక్స్ తీసుకున్నాడేమో అనుకోండి. కాదు నైనా, నాకు కావాలి అది. ఐ వాంట్ టు అండర్స్టాండ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. అప్పుడు అర్థం చేసుకున్నాను నేను. ఐ వాంట్ టు అండర్స్టాండ్ వాట్ అ ప్రెసిడెంట్ మెంట్, వాట్ హీ కెన్ డూ, వాట్ అ ప్రైమ్ మినిస్టర్ కెన్ డూ. ఐ వాంట్ టు అండర్స్టాండ్ ద లా ఆఫ్ ద కంట్రీ. అని నేను బ్రతుకుతున్నాను కదా, ఏ దేశంలో బ్రతుకుతున్నాను, ఎలాంటి దేశంలో బ్రతుకుతున్నాను తెలుసుకోవాలి. ప్యాషన్తో తీసుకున్నాను. కొంతమంది పాస్ అయిపో డిగ్రీ కావాలి. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, యూ నీడ్ టు అండర్స్టాండ్, యూనో నీ యొక్క కృపావరం ఏంటో నీకు అర్థం కావాలి. యూ నీడ్ టు స్టే ఇన్ యువర్ ఏరియా ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్
ఫర్ యూ టు అండర్స్టాండ్ యువర్ డామినెంట్ నేచర్. నువ్వు ఒక దానిపైన ప్రభావితం చేయాలంటే నువ్వు ఏ రంగంలో రాణించడానికి పుట్టావో నువ్వు అర్థం చేసుకోవాలి. ఆమె ఉదాహరణకి మీకు ఇప్పటికీ అర్థమైపోయి ఉంటుంది నేను దేని మీద మాట్లాడగలను. నేను ఇప్పుడు అలాగే అవ్వలే, నా చిన్నప్పటి నుండి అలాగే ఉన్నా. లిటరల్గా నా చిన్నప్పటి నుండి అలాగే ఉన్నా. నిలబెట్టండి నన్ను మాట్లాడేస్తాం. నా ఫ్రెండ్స్ ఎంత ఆశ్చర్యపోతారంటే మా బీబీఎంలో గీతం యూనివర్సిటీ వైజాగ్లో నన్ను నిలబెట్టి స్టేజ్ మీద అప్పటికప్పుడు టాపిక్స్ ఇచ్చేవారు. ఏ టాపిక్ ఇచ్చినా మాట్లాడేవాడిని. పిచ్చి పిచ్చి టాపిక్స్, వైట్ కలర్ మీద మాట్లాడమనివారు, బర్గర్ మీద మాట్లాడమనివారు, ఒకసారి హ్యాంబర్గర్ విత్ డాగ్స్ ఇన్ ఇట్ అని మాట్లాడమన్నారు. ఐ నో యువర్ థింకింగ్ హౌ కెన్ యూ టాక్ ఆన్ దట్ టాపిక్. ఐ కెన్ టాక్. ఎంబీఏ చేస్తున్నప్పుడు ఒక స్టోరీ చెప్పానండి మా క్లాస్మేట్స్కి, గుర్తుందో లేదో. బల్లీ టు డైనోసార్. I can create something out of nothing. బల్లీ టు డైనోసార్ స్టోరీ చెప్పాను. ఇప్పుడు మీకు చెప్పానంటే మీరు సబ్జెక్ట్ మర్చిపోతారు. ఇట్ వాస్ దేర్ ఆన్లైన్, వైరల్. నా ప్రియ సహోదరి సహోదరుడా, దట్ ఈస్ మై ఏరియా ఆఫ్ గిఫ్టింగ్. ఐ కెన్ టాక్. నన్ను నిలబెట్టండి, ఏం బుక్ ఏమైనా అవసరం లేదు, మాట్లాడమని చెప్పండి, మాట్లాడేస్తాను. ఎలాగా తెలియదు నాకు, ఎలాగో మాట్లాడేస్తాను. అరే మరి ఆడేమో బిల్డింగ్ డిజైన్ చేస్తాడు, ఎలాగా నాకు తెలీదు. అతనికి ఒక ఖాళీ స్థలం కనబడితే బిల్డింగ్ వచ్చేది మైండ్లో, గీసేస్తాడు. నాకు అది రాదు. నేను బిల్డింగ్ డిజైన్ చేయాలంటే కొలతలు తీసుకోవాలి, అన్నీ చేయాలి. అతను అలా చూసి ఒక ఆర్కిటెక్ట్ని కలిశాను. ఆయన చూసి పేపర్ మీద ఇదిగోండి మీ డిజైన్ అన్నాడు. అరే వాట్ ఎ మ్యాన్ అనుకున్నాను. ఇట్ వాజ్ హార్డ్ ఫర్ మీ బట్ ఇట్ వాజ్ ఈజీ ఫర్ హిమ్. సో వాట్ ఈస్ యువర్ ఏరియా ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్? నువ్వు దేనిపైన పట్టు సాధించడానికి నువ్వు పుట్టింపబడి ఉన్నావో నువ్వు అర్థం చేసుకోవాలి. ఇట్ ఈస్ వెరీ న్యాచురల్. మనం ఏం చేస్తూ ఉంటామంటే, అమ్మో నేను ఇప్పుడు ఆ కోచింగ్ తీసుకోవాలి, ఈ కోచింగ్ తీసుకోవాలి, ఆ ట్రైనింగ్ అవ్వాలి, ఈ ట్రైనింగ్. లేదండి, చేపను చూడండి, దానికి కోచింగ్ క్లాస్కి వెళ్ళదు. పుట్టిన తర్వాత ఈదేస్తుంది అది. హల్లెలూయా. పక్షిని చూడండి, అది ఏమైనా ఫ్లయింగ్ క్లాస్కి వెళ్తుందా? పైలట్ ఫ్లయింగ్ ఏం వెళ్ళదు. తల్లి తోస్తే చాలు ఎగిరి వచ్చేస్తుంది, రెక్కలు వచ్చేస్తాయి సప్పని. నీ ఏరియా ఆఫ్ గిఫ్టింగ్ ఈజ్ సో న్యాచురల్. నువ్వు దాన్ని వెతికి కనుగొని దాని క్రిందన నిన్ను నువ్వు సమర్పించుకోవాలి. హల్లెలూయా. యూ నీడ్ టు సబ్మిట్ యువర్ సెల్ఫ్, యూ నీడ్ టు సబ్మిట్, యూ నీడ్ టు కమిట్ యువర్ సెల్ఫ్ టు దట్ ఏరియా ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ అండ్ ఐడెంటిఫై ద అథారిటీ హూ కెన్ ట్రైన్ యూ ఇన్ దాట్. గుర్తుపెట్టుకోండి, అధికారము అనగా శక్తి కాదు. అధికారం అనగా శక్తి కాదు. అధికారానికి శక్తికి చాలా వ్యత్యాసం ఉంది. శక్తి అనగా నీ సామర్థ్యము. శక్తి అనగా నీ సామర్థ్యము. ఉదాహరణకి బ్రదర్ సందీప్ ఒకసారి రండి, ఇలాగా నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను. అధికారానికి శక్తికి ఉండేటువంటి వ్యత్యాసము నేను మీకు చూపించడానికి ట్రై చేస్తాను. ఇప్పుడు బ్రదర్ ఇప్పుడే చక్కగా ఫ్రెష్గా చర్చికి వచ్చారు అనుకుందాం. ఓకే, ఫ్రెష్గా వచ్చారు. ఆయన వచ్చి ఏంటి పోడియం ఎక్కడ ఉంది అని చెప్పి తీసి పక్కన పెట్టేస్తాడు. పెట్టి బ్రదర్ నేను మాట్లాడుతున్నాను, ఆయన వచ్చి పక్కన పెట్టేశాడు. ఆయన పోడియంని ప్రక్కకు జరపడానికి శక్తి ఉందా లేదా? ఉందా? అధికారికంగా జరిపాడా, అనాధికారికంగా జరిపాడా? ఐ అండర్స్టాండింగ్ నా? సో అధికారికంగా జరపాలంటే బ్రదర్ వెరీ గుడ్, ఇక్కడ పెట్టేసేయండి. పెట్టేశారా? ఇది అధికారికంగా జరపడం. సో శక్తి ఉన్నంత మాత్రాన బ్రదర్ ఇలా దూకెళ్ళిపోండి. ఇప్పుడు మామూలుగా దూకొచ్చా? దూకకూడదు. నేను చెప్పాను దూకెళ్ళిపోండి అని. ఇప్పుడు అది అధికారికంగా అయిందా లేదా? ఐ అండర్స్టాండింగ్ నా? సో అధికారికంగా చేయటము వేరు, అనధికారికంగా చేయటం వేరు. వాట్ దిస్ రెబెల్ నేచర్ హ్యాస్ టాట్ us, ఈ యొక్క రెబెల్ నేచర్ మనకి ఏం చెప్పిందంటే, ఏయ్ నీకు నచ్చింది చేయి, ఏయ్ నీకు నచ్చినట్టు జీవించు, ఏయ్ నువ్వు ఎలా పడితే అలా ఉండు.
దీవెన లేవు, అందుకే ఏడుస్తున్నావు రోజు రాత్రి, అందుకే శాంతి సమాధానం లేదు, అందుకే దుఃఖంలో ఉంది నీ జీవితం, అందుకే రోజు రాత్రి వాట్సాప్ స్టేటస్ పెడతావు, ఏడుపు, వాట్సాప్ క్రైయింగ్, బాధ, చింత, ఏడుపు. బికాస్ యూఆర్ నాట్ ఆథరైజ్డ్. లోకమంతా మోసము. కాదు నాయనా, నన్ను చూడు, ఎంత ఘోరంగా ఉన్నా సరే లోకమంతా మోసం అనేది పెట్టను. మై మోస్ట్ బ్యాడ్ డేస్ ఆర్ బెటర్ దెన్ యువర్ గుడ్ డేస్. మళ్ళీ చెప్తున్నాను, మై మోస్ట్ హారబుల్ డేస్ ఆర్ బెటర్ దెన్ యువర్ గుడ్ డేస్. వై? ఎందుకంటే అధికారం నాకు అర్థమైంది కనుక. ఐఎమ్ ఆల్వేస్ లివింగ్ ఇన్ దట్. ఐఎమ్ ఓన్లీ లివింగ్ ఇన్ మై ఏరియా ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్. నేను దాన్ని దాటి జీవించడానికి ప్రయత్నించను. అనేక మంది చేపగా ఉండాల్సినటువంటి వారు వెరైటీగా బిహేవ్ చేస్తూ ఉంటారు. నో, డోంట్ ట్రై టు బీ సంబడి ఎల్స్. యు ట్రై టు బీ ఇన్ యువర్ ఏరియా ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్. ఆమెన్. గుర్తుపెట్టుకో, అధికారం అనగా నువ్వు నీ వ్యవహారమును చేయటానికి చట్టపరమైన హక్కు. అధికారికంగా నువ్వు చేయొచ్చు, చట్టపరమైన హక్కు. God has backed you up. Legal has backed you up. Everything is backing you up, my dear brothers and sisters. సో నువ్వు శక్తివంతంగా ఉంటూ చట్ట విరోధంగా కూడా ఉండొచ్చు. ఇందాక ఎగ్జాంపుల్, శక్తివంతంగా ఉంటాడు, చట్ట విరోధంగా ఉండొచ్చు. చట్ట విరోధంగా ఉండొద్దు. సింపుల్ యాజ్ దాట్. సో నువ్వు ఎప్పుడైతే అధికారానికి సమర్పించుకుంటావో నీ యొక్క శక్తి అధికారికంగా నువ్వు చూపించవచ్చు. హల్లెలూయా. ఐ అండర్స్టాండ్? నీ యొక్క శక్తిని నువ్వు అధికారికంగా చూపించవచ్చు. భయపడాల్సినటువంటి అవసరం లేదు. చిన్న జీవితం జీవించాల్సినటువంటి అవసరం లేదు. ఎవరు కనబడకుండా ఉండాలి అనేటువంటి అవసరం లేదు. నన్ను గమనిస్తున్నారా అని భయపడాల్సినటువంటి అవసరం లేదు. యూ విల్ లవ్ టు బి ఐడెంటిఫైడ్. యూ విల్ లవ్ టు బి అక్నాలెడ్జ్డ్. హల్లెలూయా. యూ విల్ లవ్ టు బీ ఇన్ యువర్ స్ఫియర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఒక గన్ కలిగి ఉండొచ్చు, కానీ అదే గన్ కానీ నేను అధికారికంగా చట్టపరంగా కాకుండా అనధికారంగా కానీ నేను దాన్ని ఉంచుకుంటే అది నాకు మరణం. ఇట్ బ్రింగ్స్ డిస్ట్రక్షన్ టు మీ. ఇట్ ఈస్ నాట్ యాజ్ అ బ్లెస్సింగ్ టు మీ. ఇట్ ఈస్ నాట్ ఫర్ మై ప్రొటెక్షన్ దెన్. అందుకే శక్తి పని చేయాలంటే అధికారం కావాలి. శక్తి పని చేయాలంటే అధికారం కావాలి. You need authorization in order for your power to work. శక్తిని అధికారం రక్షిస్తుంది. శక్తిని అధికారము రక్షిస్తుంది. అధికారము సృష్టికర్త నీకు చట్టబద్ధంగా ఇచ్చే రంగమే అధికారం. నీ కృపావరం, నీ అధికారం. సృష్టికర్త నీకు చట్టబద్ధంగా, సృష్టికర్త నీకు లాఫుల్లీ హీ హాస్ గివెన్ యూ సమ్ థింగ్స్. దట్ ఈస్ యువర్ ఏరియా ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్. అధికారము మనం ఈజీగా అర్థం చేసుకోవాలంటే న్యాయ సమతమైన సహజ తలాంతులు. సమతమైన సహజ తలాంతులు అంటే you can carry you can shoot legally and you can also shoot illegally. నువ్వు ఆర్మీలో ఉంటే లీగల్గా షూట్ చేయొచ్చు ఆ శత్రువుని ఆథరైజేషన్తో. ఇన్ ద సేమ్ వే దేవుడు నీకు కొన్ని తలాంతులు ఇచ్చాడు. ఆ యొక్క తలాంతులను నువ్వు వాడుకుంటే ఖచ్చితంగా దేవుడు నిన్ను దీవిస్తూనే ఉంటాడు అధికారికంగా. హల్లెలూయా. అధికారికంగా దీవిస్తూ ఉంటాడు, అధికారికంగా నిన్ను హెచ్చిస్తూ ఉంటాడు, అధికారికంగా నిన్ను పెంపొందిస్తూ ఉంటాడు. భయపడాల్సిన అవసరం లేదు. ఎక్కడ లేనటువంటి ధైర్యం వస్తుంది, ఎక్కడ లేనటువంటి కృప వస్తుంది, ఎక్కడ లేనటువంటి సంతోషం వస్తుంది. హల్లెలూయా. ఇందాక మనం సాక్ష్యం విన్నట్టు బ్రదర్ జగదీష్ నా అధికారికంగా అని చెప్తున్నాడు, నా
ఐఎమ్ ఫ్రీ, ఐఎమ్ ఫ్రీ, ఐఎమ్ ఫ్రీ. చూడండి ఎలా ఉంటుందో జీవితం. అధికారికంగా నువ్వు చెప్పొచ్చు. యు విల్ లవ్ టు బి ఐడెంటిఫైడ్. ఐఎమ్ ఫ్రీ. 8 సంవత్సరాలు వ్యసనాల్లో ఉన్నాను, 8 సంవత్సరాలు చీకట్లో ఉన్నాను, 8 సంవత్సరాలు. నౌ ఐఎమ్ ఫ్రీ. ఇప్పుడు ఏ వ్యసనము నన్ను పట్టుకోలేకపోతుంది, ఏ వ్యసనంకి నేను లొంగట్లేదు. ఐమ్ టెల్లింగ్ యూ బ్రదర్స్ అండ్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ద సేమ్ థింగ్ అప్లైస్ టు యూ. ఇదే నీకు కూడా వర్తిస్తుంది. నువ్వు దేనినైతే వదులుకోలేను అనుకుంటున్నావో, దేనినైతే అసాధ్యం అనుకుంటున్నావో, దేవుడు అంటున్నాడు లేదు, నువ్వు ఆ పద్ధతిలో ఉన్నావు, అందుకే నువ్వు నా పద్ధతిలోకి రా, నేను మారుస్తాను దాన్ని. నువ్వు నాకు సమర్పించుకో, నేను దాన్ని చూసుకుంటాను. నేను నా శక్తిని ఇస్తాను, నా బలాన్ని ఇస్తాను, నా ఫ్రేమ్వర్క్లో పెడతాను, నా సిస్టమ్ నీకు ఇస్తాను. డోంట్ వరీ అబౌట్ ఇట్. డోంట్ వరీ అబౌట్ ఇట్. డోంట్ ఈవెన్ ట్రై టు ఓవర్కమ్. ఐఎమ్ గోయింగ్ టు మేక్ యూ ఓవర్కమ్. హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరుడు, అనేక మంది మన బలహీనతలతో భయపడతా ఉంటున్నాము. వీఆర్ స్టిల్ స్ట్రగలింగ్ విత్ దట్. అదంటే భయం, ఇదంటే భయం, అది చేయలేకపోతుంది, ఇది చేయలేకపోతుంది. దేవుడు అంటున్నాడు, నో, ఇట్స్ టైమ్ ఫర్ యూ టు చేంజ్. నువ్వు ఇంకా నీ యొక్క పద్ధతిని మార్చుకోవాలి. సబ్మిట్ అండర్ మై అథారిటీ అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. నా అధికారం కిందకి రా, నేను నిన్ను ప్రోత్సహిస్తాను, నేను నిన్ను సంరక్షిస్తాను, నేను నిన్ను కాపాడుకుంటాను. యేసు ప్రభు ఇదే చేశాడు. నీ యొక్క తలాంతులు ప్రోత్సహిస్తాడు దేవుడు. ఆమేన్. నీ యొక్క తలాంతులు, సహజమైనటువంటి తలాంతులు, నువ్వు దానికోసం ఎక్కువ కష్టపడిన అవసరం లేదు, సహజంగా వచ్చేస్తుంది అది. అందుకే చూడండి ఎంత అద్భుతంగా మాట్లాడుతున్నాను. నేను దీనికోసం ఏం కష్టపడలేదు ఎక్కువ. ఐఎమ్ న్యాచురల్. యూ కెన్ టాక్. నీ ప్రతి పని నీకు అంత సహజంగా అనిపిస్తుంది. అప్పుడు నువ్వు ఇలాంటి డైలాగులు చెప్పడం మానేస్తావు. నా ఉద్యోగం నన్ను చంపేస్తుందిరా బాబు. నిజంగా చంపేస్తుంది నిన్ను. ఎందుకు? నీ సహజ తలాంతలు ఖాయమో. You need to start doing something else. Let's all stand on our feet. లేచి నిలబడదాం. I'm going to give you a time. Just think about the words that I spoke. నేను ఇప్పుడు మాట్లాడినటువంటి మాటలను ఒకసారి ఆలోచించండి. నీ సహజ తలాంతులు ఏంటో నీకు తెలియకపోతే, దేవా నా సహజ తలాంతులు ఏంటో నాకు తెలియపరిచేయా, తెలుసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను, మార్చుకోవడానికి సిద్ధంగా ఉన్నానని నువ్వు ఎప్పుడైతే ఆయనతో మాట్లాడతావో, అంటే నీ సహజ తలాంతులు నీకు గుర్తింపునిస్తాయి. నీ సహజ తలాంతులు నిన్ను ప్రమోట్ చేస్తాయి. Let's all just pray for a minute and we'll close the service in the sermon. నీ యొక్క కృపావరం ఏంటో నీకు తెలియపరచమని దేవుణ్ణి అడుగు. ఆ యొక్క కృపావరం తెలుసుకొని భౌతికంగా నీ యొక్క అధికారి క్రిందన నిన్ను నువ్వు సమర్పించుకో. నిన్ను దీవెనలతో నింపి ఆశీర్వాదాలతో నిన్ను నింపుతాడు. ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాలము దేవా ఇక్కడ చెప్పబడినటువంటి మాట, బోధించినటువంటి యొక్క మాట దేవా, అధికారమునైనా మేము ఎట్టి రీతిగా అధికారానికి లోబడాలో, అధికారం మా జీవితంలో ఏం చేస్తుందో దేవా, అధికారికంగా ప్రభువా మా యొక్క ఏలేటువంటి జీవిత రంగంలోనైనా మేము ఏ అధికారముతో పుట్టామోనైనా నీవు మాకు తెలియపరచమని ప్రార్థిస్తున్నాం. దేవా, మా జీవితంలో ఉన్నటువంటి ఆ యొక్క అధికారిని మేము గౌరవిస్తూ, నీవు మా జీవితంలో పెట్టినటువంటి అధికారిని గౌరవిస్తూ దేవా, వారి యొక్క ఆలోచనలో, వారి యొక్క ట్రైనింగ్లో ప్రభువా మేము ఇంకా ఎదగడానికి సహాయం చేయము. యేసురాజా, ఈ ఉదయ కాలమును మేము తిరిగి ఇంటికి వెళ్తుంటుండగా ప్రభువా దేవా, మేము ఇంకా భౌతికంగా, ఆత్మీయంగా, శారీరకంగా దేవా ఇంకా దీవింపబడి దేవా నీ యొక్క నడవడికలో, నీ యొక్క జీవిత విధానములో మమ్మను మేము నడుపుకోవడానికి సహాయం చేయము. దేవా, వచ్చిన ప్రతి ఒక్కరిని దీవించుము, ఆశీర్వదించుము. దేవా, నీ యొక్క కృపావరములతో ప్రభువా వారిని నింపినందుకు వందనాలు.
దాన్ని వాడుకొని ప్రభువా ఇంకా ఉన్నతమైనటువంటి స్థానమును, ఉన్నతమైన పరిస్థితిని వారు సాధించడానికి సహాయం చేయము. నీకే స్తుతులు వందనాలు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.